ఆలిషా అబ్దుల్లా. షీరోస్ బుక్లోని 5th పేజీలోనున్న ఆలిషా అబ్దుల్లా కోసం ఈరోజు మనం చెప్పుకుందాం. అమ్మాయి అంటే ఒక రకమైన జాగ్రత్త. అమ్మ జాగ్రత్త, సైకిల్ తొక్కుతున్నావు, పడిపోగలవు అని ప్రతి అడుగులోని మనకి జాగ్రత్తలే చెప్తారు తల్లిదండ్రులు కానీ బయట వాళ్ళు కానీ. ఆడపిల్ల ఏమీ అలా గెంతుతున్నావు, కాస్త నిదానం అవసరం అని ఈ రోజుల్లోని ప్రతి ఒక్కరూ అమ్మాయి ప్రతి అడుగుని కూడా జాగ్రత్తలు చెప్పేవారే. ఇలాంటి సమాజంలో మనం ఆలిషా అబ్దుల్లా అని ఒక అమ్మాయి కోసం ఈరోజు మనం చెప్పుకుందాం. ఏంటి అమ్మాయి స్పెషల్? చాలా. ఆలిషా అబ్దుల్లా ఒక భారతీయ రేసింగ్ డ్రైవర్. ఆమె దేశంలో మొదటి మహిళా జాతీయ రేసింగ్ ఛాంపియన్ అన్నమాట. ఆమె 1989 జూలై 24న పుట్టింది చెన్నైలో. వృత్తి మోటార్ స్పోర్ట్స్. అయితే ఈ అమ్మాయి తండ్రి ప్రోత్సాహంతో ఆమె 10 సంవత్సరాల వయసులోనే తన రేసింగ్ వృత్తిని ప్రారంభించింది. ఆమె ఇండోర్ కార్ట్ రేసింగ్ను ప్రారంభించింది. 2016లో ఆమె ఆలిషా అబ్దుల్లా రేసింగ్ అకాడమీని కూడా స్థాపించింది. దీని ద్వారా ఆమె ప్రతిభావంతులైన రేసర్స్ను గుర్తించింది. 2018లో భారతదేశం నుంచి స్పోర్ట్స్ రంగంలో అడుగుపెట్టిన ప్రథమ మహిళగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి మంత్రి మేనకా సంజయ్ గాంధీ ఆమెని సత్కరించారట. ఇంకా అదేవిధంగా ఆమె వ్యక్తిగత జీవితానికి వెళ్తే జూలై 2020లో ఆమె నేషనల్ హ్యూమన్ రైట్స్, యాంటీ క్రైమ్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ మహిళా అధ్యక్షురాలుగా నియమించారు. ఆమె తండ్రి ఆర్ఏ అబ్దుల్లా కూడా ఒక ప్రసిద్ధ బైక్ రేసర్ మరియు 7 సార్లు జాతీయ ఛాంపియన్. అదండి కథ. అందుకే తండ్రి యొక్క వారసత్వాన్ని పుచ్చుకుంది. ఆస్తులే కాదు, ఈ టాలెంట్స్ కూడా వారసత్వంగా పుచ్చుకోవాలి. ఓకే. అదేవిధంగా ఆమె బైక్ రేసింగే కాకుండా కార్ రేసింగ్ కూడా చేసేదట, అడుగులు పెట్టేది. దాంట్లోనేంటి కార్ రేసింగ్లో కూడా ఆమె చాలా వరకు కూడా పార్టిసిపేట్ చేసి కప్పుల్ని గెలుచుకుంది. ఇదే విధంగా ఈమె నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లోని చాలా వరకు కూడా అనేక పథకాలని సాధించింది. అదేవిధంగా ఈమె 2022లో భారతీయ జనతా పార్టీలోని యూనిట్లో కూడా చేరింది. ఈమె కళ ఏంటంటే, లక్ష్యం ఏంటంటే పార్లమెంట్ సభ్యురాలుగా ఉండాలనేది ఈమె యొక్క వాంఛంట. చూసారా, అమ్మాయి అయినా ఎంత కష్టపడి తన యొక్క గమ్యాన్ని చేరుకుందో. ఇలా రేసింగ్ చేయాలంటే ఎన్నో వర్కౌట్స్ చేయాలి, ఎంతో కష్టపడాలి, ఎంతో స్టామినా కావాలి. ఇవన్నీ కూడా చేస్తూ ఈ రేసింగ్ ఫీల్డ్లోని పురుషుల ఆధిక్యం ఉన్న ఈ ఫీల్డ్లోని ఇలాగా వెలిగింది అంటే నిజంగా రియల్లీ గ్రేట్ కదా. సో ఆడవారు అనుకుంటే సాధించలేనిదంటూ ఏటీ లేదు. మానసిక ధైర్యం, మనోబలం, బుద్ధిబలం కావాలి. వీటన్నిటినీ సమకూర్చుకొని సమాజంతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇలా ప్రతి అడుగు కూడా విజయం వైపు వేయడం అంటే అది అకుంఠిత దీక్షతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిలోని ఏదో ఒక ప్రతిభ అనేది ఉంటుంది. ఆ ప్రతిభను వెలికి తీసి మనం ప్రజ్వలించాలి. సో ఈ విధంగా చేసిన 34 సంవత్సరాల యువతైన ఆలిషా అబ్దుల్లా, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ.
థ్యాంక్ యూ.